హలో వ్యూవర్స్, వెల్కమ్ టు పొలిటికోస్. ప్రస్తుతం మనం ఇక్కడ తెలంగాణలో నివసిస్తున్నటువంటి ఎవరైతే ఆంధ్రాకి సంబంధించినటువంటి ప్రజలు ఉన్నారో సో వారందరూ కూడా ఇక్కడ వాపోతూ ఉన్నారు. మాకు పెన్షన్లు రావడం లేదు, దాదాపు 56 నుంచి 64 సంవత్సరాలు 60 సంవత్సరాలు ఉన్నాయి, మాకు ఇంకా పెన్షన్లు ఇవ్వడం లేదని అటు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అటు పవన్ కళ్యాణ్ గారు కూడా వారు వినిపించుకుంటాను. సో వారి మాటలను అడిగి తెలుసుకుందాం, అసలు వారు ఏమంటా ఉన్నారో కూడా. చెప్పండి అన్న, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీ శ్రీకాకుళం నుంచి వచ్చినాము. మీ పేరు? మా పేరు కృష్ణారావు, ఎం కృష్ణారావు. పెన్షన్ మాకు చంద్రబాబు నాయుడు ఇవ్వడం లేదు, ఇస్తామని ఇప్పటికీ పట్టించుకోవడం లేదు. అన్నీ అయినా కానీ అవి చేయడం లేదు. అంతే. సో మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు? ఇక్కడ నుంచి 20 సంవత్సరాలు ఉన్నాము. ఓటు అన్నప్పుడు వెళ్తాను, ఓటు వేసి వస్తాను. సో అక్కడ ఓటు వేసిర్రు, ఇప్పుడు పెన్షన్ రావట్లేదు. అంతే, ఓటుకి వెళ్తాను, ఓటు వేసుకుని వాళ్ళు వచ్చేస్తారు. పెన్షన్ గురించి బాధపడతారు. చంద్రబాబు నాయుడుకి మీ పవన్ కళ్యాణ్కి ఏం చెప్తారో చెప్పండి. అదే చెప్తాం, మరి ఇంకేంటి. పెన్షన్ గురించే. అది శ్రీకాకుళం జిల్లా. చంద్రబాబు నాయుడు పెన్షన్ ఇవ్వడం లేదు. మేము వచ్చి 20 సంవత్సరాలు అవుతుంది. మీ పేరు? నా పేరు భీమారావు. పెన్షన్ గురువుడని మా గురువుడని పట్టించుకోండి. శ్రీకాకుళం జిల్లా మా మీద దయ ఉంచి కొద్దిగా పెన్షన్ ఇవ్వాలి. శ్రీకాకుళం జిల్లా మాకు ఏటి ఇవ్వడం లేదు, ఇది లేదు, పెన్షన్ గట్రా ఏటి రావడం లేదు. అదే 55 సంవత్సరాలు. నీ పేరు చెప్పు. భాస్కర్. సార్ చంద్రబాబు నాయుడు గారు నమస్కారం అండి. మీకు మేమేమో శ్రీకాకుళం జిల్లా నుంచి ఇక్కడికి వచ్చాము సార్, కడుపు జరకు వచ్చాము. మాకైతే పెన్షన్ ఇస్తామన్నారు, 50 సంవత్సరాలకి 56 వాళ్ళకి ఇస్తామన్నారు. నా పేరు ఎం మాధవరావు, నాకు 56 సంవత్సరాలు సార్. నేను ఇక్కడికి వచ్చాను కానీ కనీసం మీరు ఏటీ లేదు సార్. మేము వెళ్తుంటే కనీసం సచివాలయ ఆఫీసులు కూడా పట్టించుకోవడం లేదు సార్. మాకు మీరు మా మీద దయించి అన్నీ చేస్తున్నారు కానీ పెన్షన్ గురించి కనీసం పట్టించుకోవడం లేదు. పవన్ కళ్యాణ్ గారికి నమస్కారం, చంద్రబాబు గారికి నమస్కారము. ఏదో మా మీద దయించి అంత రేషన్ అన్నీ చూస్తున్నారు, అన్ని దిక్కులు చూస్తున్నారు కానీ కనీసం మాకు ఏటి పట్టించుకోవడం లేదు సార్. మాకు ఇల్లు లేదు, ఏమీ లేదు సార్. రేషన్ కార్డు కూడా అక్కడే ఉంది సార్. మా పాపకు పెళ్ళయింది, దాని గురించి కూడా డబ్బులు రాలేదు సార్. మా మీద దయించి కొంచెం ఏదో మేము కడుపు జరక్క ఇక్కడికి వచ్చాము. నా పేరు మాధవరావు సార్, నాది మెలియాపుట్టి గ్రామం సార్, శ్రీకాకుళం జిల్లా. మా మీద దయించి మీరు కొంచెం పెద్ద మనసు చేసుకొని నాకు పెన్షన్ వచ్చినట్టుగా చూడాలి సార్. నా పాపకు పెళ్ళయింది, కొంచెం అప్పు అయిపోయినాను, కొంచెం కడుపు జరగొచ్చాను. కొంచెం మీరు కనికరించి ఏదో నా మీద దయించి పెన్షన్ గురించి పట్టించుకోండి సార్. ఇది మీరు కానీ అక్కడ పెన్షన్ ఇస్తే 10 మందికి చెప్పుకుంటే మీకే మంచి పేరు ఉంటుంది సార్. రాబోయే రోజుకి కూడాను మేము ప్రతి సంవత్సరం తెలుగుదేశంకే ఓటేస్తాం సార్. మా శ్రీకాకుళం జిల్లా మేము మీకు తప్ప వేరే వాళ్ళకి ఓటేయం సార్. మీరు ఇక్కడికి హైదరాబాద్ వచ్చినప్పుడు కూడా, మీరు కేంద్రంకి వచ్చినప్పుడు కూడా మీ ఇంటి దగ్గరికి కూడా వచ్చాను సార్. నాకు మీరు కూడా టాటా చెప్పారు, 2 ఏళ్ళతో కూడా ఇలాగ చెప్పారు, సైట్ చేశారు కూడా. నా పేరు ఎం మాధవరావు సార్. నాకు అప్పుడు కూడా పెన్షన్ రాలేదని చెప్తే చూస్తామని అన్నారు సార్. నా మీద దయించి మీరు కరుణించాలి సార్. నాది మెలియాపుట్టి గ్రామం, శ్రీకాకుళం జిల్లా. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.